ఐపీఎల్ ఫైనల్ కు టికెట్లు లేవు. కేవలం 4 గంటల్లోనే టికెట్లన్నీ అయిపోయాయి. హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం కెపాసిటీ దాదాపు 38,000. అన్ని టికెట్లు గంటల్లోనే మాయమైపోయాయి. అయితే అవి అమ్ముడయ్యాయా లేకుంటే కావాలని బ్లాక్ చేశారా లేదా వీవీఐపీలు తమ ఖాతాలో బుక్ చేసుకున్నారా? ఏదేమైనా ఈ నెల 21న ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ను చూసి ఎంజాయ్ చేద్దాం అనుకున్న సగటు క్రికెట్ అభిమానికి టీవీనే దిక్కు. అయితే ఐపీఎల్ టికెట్స్ బ్లాక్ అయ్యాయి. ప్రస్తుతం ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్లో టికెట్లు దొరకని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 21న జరుగుతున్నటువంటి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూద్దాం అనుకున్నటువంటి క్రీడాభిమానులకు నిరాశ ఎదురవుతుంది. ఎన్నో రోజులుగా ఫైనల్ మ్యాచ్ టికెట్ల కోసం ఎదురు చూసినటువంటి వాళ్లకు ఈరోజు ఒక్క టికెట్ కూడా దొరికినటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం 12 గంటలకు ఆన్లైన్లో అవైలబుల్లోకి వచ్చినటువంటి టికెట్స్ కేవలం 4 గంటల్లోనే కంప్లీట్ బ్లాక్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. ఏ సైట్ వెతికినా కూడా ఒక్క టికెట్ కూడా దొరకలేదు. అంటే 4 గంటల వ్యవధిలో దాదాపు 36,000 టికెట్స్ ఏ విధంగా అమ్ముడయ్యాయి, నిజంగానే అమ్ముడయ్యా లేకపోతే బ్లాక్ అయ్యాయా అనేటటువంటిది ప్రశ్నార్థకంగా మారింది. మరి మనం కూడా ప్రస్తుతం ఒకసారి ఆ టికెట్స్ను బుక్ చేయడానికి ప్రయత్నించి చూద్దాం. వీటన్నిటిని బుక్ మై షో అండ్ ఈవెంట్స్ సైట్లలో అవైలబుల్లో ఉంచారు. ప్రస్తుతం మనం బుక్ మై షో సైట్ను ఓపెన్ చేసాం. ఇక్కడ వివో ఐపీఎల్ ఫైనల్ టికెట్స్ అని ఈరోజు మార్నింగ్ 12 o'clock నుంచి సైట్లో అవైలబుల్లో ఉంచారు. ఉంచినటువంటి విధంగా ప్రతి టికెట్ 800 నుంచి మినిమం 7,500 రూపీస్ టికెట్స్ వరకు కూడా ఆన్లైన్లో ఉన్నట్టుగా చూపిస్తుంది. మరి ఎన్నో రోజులుగా టికెట్స్ ఎప్పుడెప్పుడు అవైలబుల్లో ఉంచుతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు ఉదయం 12 గంటలకు పెట్టారు. అయితే దాదాపు 12 గంటల నుంచి పెట్టినప్పటి తర్వాత కేవలం అరగంటలోనే ప్రతివి బ్లాక్ అయినట్టుగా కనిపించినాయి. అక్కడక్కడ 800, 1250 టికెట్స్ మాత్రమే కనిపించాయి. ఆ తర్వాత మిగతా టికెట్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయి కొద్దిసేపటి క్రితమే మరోసారి ఓపెన్ అయ్యాయి. అయితే మనం ఒకసారి టికెట్స్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా సోల్డ్ అవుట్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నేను 800 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి క్లిక్ చేశాం. ఇక్కడ నార్త్ పెవిలియన్ టెరేస్ 1 and 2 800 టికెట్స్ చూపిస్తున్నాయి. మరి వీటిని క్లిక్ చేసినప్పుడు ఫర్ సపోజ్ 2 టికెట్స్ కావాలి అని అనుకున్నప్పుడు 2 టికెట్స్ క్లిక్ చేయగానే కంప్లీట్గా సర్వర్ బిజీ అనో లేకపోతే ఊప్స్ మనం చూసాంగా దాదాపు ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఎర్రర్ అని వస్తుంది. అదేవిధంగా కింద సారీ దీస్ సీట్స్ మే హ్యావ్ బీన్ సోల్డ్ అవుట్ అని చెప్పేసి వస్తుంది. అంటే కనీసం 800 రూపీస్ టికెట్స్ కూడా అందుబాటులో లేదు. అంటే దాదాపు విఐపీల తాకిడి ఒకవేళ ఎక్కువగా ఉండి 800 టికెట్ ఫిల్ అయిపోయిందని అనుకుందాం. కానీ 4,000 రూపాయల టికెట్స్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. 4,000 రూపీస్ పెడితే నార్త్ పెవిలియన్ ఫస్ట్ ఫ్లోర్ టికెట్ అని చూపిస్తుంది. మరి కనీసం ఈ 4,000 రూపీస్ టికెట్ అయినా దొరుకుతుందా అని చూస్తే కనీసం అది క్లిక్ చేయగానే వెంటనే ఇది కూడా అదే పరిస్థితి. లుక్స్ లైక్ సీట్స్ ఆర్ ఎయిదర్ సోల్డ్ అవుట్ లేదా అన్అవైలబుల్ అని చెప్పి చూపిస్తున్నాయి. అంటే కనీసం అటు 800 రూపీస్ టికెట్ దొరకట్లేదు, 4,000 రూపీస్ టికెట్ దొరకట్లేదు. కానీ ఇక్కడ మాత్రం అవైలబుల్గా ఉన్నట్టుగా చూపిస్తున్నాయి. ఇక 7,500 రూపీస్ కనీసం దరిదాపుల్లోకి కూడా వెళ్లకుండానే బ్లాక్ అయినట్టుగా చూపిస్తుంది. మరి 2,000 రూపీస్ టికెట్ వెస్ట్ స్టాండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఇది కూడా అదే పరిస్థితి. కనీసం ఒక 2 టికెట్స్ కేవలం 2 టికెట్స్ కావాలని ప్రయత్నించినప్పటికీ కూడా సోల్డ్ అవుట్గా కనిపిస్తున్నాయి. ఇది ఇవాళ అందుబాటులోకి వచ్చినటువంటి ఇవాళే ఆన్లైన్లో పెట్టినప్పటికీ కేవలం 4 అవర్స్లోనే కంప్లీట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఈసారి ఐపీఎల్ ఫైనల్ జరగబోతోంది. మరి అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వాళ్ళు ప్రతి హైదరాబాద్ క్రీడాభిమాని ఈ ఫైనల్ మ్యాచ్ను చూడాలని చెప్పి ప్రయత్నించారు. ఎప్పటి నుంచో ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేస్తారని ప్రతిరోజు బుక్ మై షో లాంటి లేదా ఈవెంట్స్ నౌ లాంటి సైట్లను వెతుకుతూ కూర్చున్నారు. కానీ ఈరోజు ఆన్లైన్లోకి వచ్చాయని చెప్పి చూడగానే ప్రయత్నించినటువంటి వెంటనే ప్రతి టికెట్ కూడా సోల్డ్ అవుట్ అని కనిపిస్తోంది. మరి ఉప్పల్ స్టేడియం కెపాసిటీని మనం ఒకసారి తీసుకుంటే దాదాపు 38,000 సీట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే కేవలం 4 గంటల్లోనే 38,000 టికెట్స్ ఏ విధంగా సోల్డ్ అవుట్ అయ్యాయి అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. అయితే కనీసం మనకున్నటువంటి సమాచారం ప్రకారం తెలంగాణకు చెందినటువంటి ఓ మంత్రి దాదాపు ఏకంగా 3 బాక్సులు, అదేవిధంగా ఒక పోలీసు ఉన్నతాధికారి 2 కార్పొరేట్ బాక్సులను బుక్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చాలా మంది విఐపీలు సెలబ్రిటీలు అవ్వచ్చు వాళ్ళందరూ కూడా టికెట్స్ అన్ని బ్లాక్ చేసుకున్నారు. అంటే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి టికెట్స్ అన్ని కూడా అమ్ముడుపోయిన వాటికంటే 99% టికెట్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయినట్టుగానే కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ది